గోధుమ పిండితో బాదుషా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరెప్పుడు బయట కొనరు. టేస్ట్ అనేది అంత బావుంటుంది. వచ్చి హెల్తీగా తయారు చేసుకోవచ్చు. బౌల్‌లోకి కప్పు గోధుమ పిండేసుకొని, కొద్దిగా సాల్టు, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఏసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, ఈ నెయ్యిని పిండికి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ముద్ద చుడితే ముద్దలా రావాలి. మీకు గనక రాకపోతే మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. పిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా పిండిని కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొద్దిగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోన పాకం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని, కప్పు పంచదార, కప్పు వాటర్ పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు పాకం మరిగిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని, అలాగే తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు గనక ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. పాకం అనేది మన చేతికి జిగురులా అంటుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాదుషాలని ప్రిపేర్ చేసుకుందాం. అరగంట తర్వాత పిండిని నెమ్మదిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా పిండి ఎక్కువ చేసుకొని పెద్దగానైనా తయారు చేసుకోవచ్చు. కలుపుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో బాదుషాగా ప్రిపేర్ చేసుకొని, చేతి మధ్యలో పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసినట్టు చేసిన తర్వాత, కొద్దిగా ఫ్లాట్‌గా అయిన తర్వాత మధ్యలోకి హోల్ పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ సరిపడా నూనె పెట్టుకొని, నూనెని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. నూనెది ఎక్కువ వేడి చేయకూడదు. గోరువెచ్చగానే వేడి చేసుకోవాలి. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలనేసుకోవాలి. నూనెలో బాదుషాలేసుకున్న తర్వాత కనీసం 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 4, 5 నిమిషాల తర్వాత వాటంతటకి అవే పైకొచ్చేస్తాయి. బాదుషాలన్నీ ఇలా పైకొచ్చేంత వరకు స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలి. అప్పుడే బాదుషాలనేవి టేస్ట్ ఉంటాయి. మొత్తం ఇలా పైకొచ్చేసిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని బాదుషాలు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బావుంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. లేదంటే గనక పైన కలరొచ్చేస్తాయి. లోపలనేది ఉడకదు. మొత్తం పచ్చిగా ఉంటుంది. బాదుషాలు మొత్తం ఇలా పైకొచ్చేసిన తర్వాత, ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బాదుషాలని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. బాదుషాలని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బాదుషాలని నూనె నుంచి తీసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఏసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. మీకు గనక చల్లగైతే గనక స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఒక 4, 5 నిమిషాల పాటు ఇలానే వదిలేతే ఒకవైపు అనేది పాకం పీల్చుకుంటుంది. ఒక 4, 5 నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఒక 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేతే రెండో వైపు కూడా పాకం మంచిగా పీల్చుకుంటుంది. ఇలా రెండు వైపులా పాకం పీల్చుకున్న తర్వాత ఏదన్నా జాలిగరిటెలో తీసుకొని ఏసుకుంటే గనక ఎగస్ట్రా పాకం ఏమైనా ఉంటే కిందకొచ్చేస్తుంది. అంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా గోధుమ పిండితో బాదుషాలను తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తక్కువ టైంలో ఈజీగా ఇలా గోధుమ పిండితో హెల్తీగా బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మైదా పిండితో చేస్తే బాదుషా ఎంత టేస్టీగా ఉంటాయో, గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. గో